ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. నా పేరు చింతల శ్రీనివాస్. నేను మిట్టపల్లి గ్రామ నివాసిని. మాకు పిఎస్సి చైర్మన్ సార్, అట్లా రైతులకు సంబంధించిన పిఎస్సి చైర్మన్. నేను మిట్టపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి NH 765 DG ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి విషయంలో మా గ్రామ ప్రజలు ప్రత్యక్షంగా 150 నుంచి 200 కుటుంబాలు ప్రత్యక్షంగా పోతున్నాయి. పరోక్షంగా 800 కుటుంబాలకు మాకు దెబ్బ పడ్డట్టే, మాకు ఒక మూల పడేసినట్టే. ఆ బ్రిడ్జి వల్ల ఉపయోగం అనేది మాకు ఎలాంటి లేదు. ఒక 3 ఊర్లకు మాకు ఇబ్బంది అవుతుంది: బొగ్లోమండ, ఎల్లుపల్లి, మిట్టపల్లి. మాకు దానివల్ల పరోక్షంగా నష్టపోతున్నాం, ప్రత్యక్షంగా నష్టపోతున్నాం. మాకు ఆర్డీఓ గారు కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, రైల్వే వాళ్ళు కానీ, NH వాళ్ళు కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్, పూర్తి సమాచారం మాకు ఇవ్వట్లేదు. మేము గతంలో కూడా దీన్ని వ్యతిరేకించినాము, గ్రామ సభలో తీర్మానం చేసినాము. దీనికి మేము పూర్తిగా వ్యతిరేకమని మాకు ప్రతి దాంట్లో లెటర్ ఇచ్చినాం. ఆర్డీఓ దాంట్లో కానీ, కలెక్టర్ దాంట్లో కానీ, MRO దాంట్లో కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. రైల్వే దాంట్లో వాళ్ళ పార్టీకి వాళ్ళు వచ్చి తెలియకుండానే వాళ్ళు కొలుసుకొని పోతున్నారు. అసలు ఎందుకు ఆ రైల్వే బ్రిడ్జి వాళ్ళు అంత పొడుగు వేయాల్సిన అవసరం ఏంటి? అసలు 300 నుంచి 400 మీటర్స్ సరిపోతుండే. ఇప్పుడు ఈరోజు అది 1400 మీటర్స్కు దూరం జరిపారు. దానివల్ల కాంట్రాక్టు వాళ్ళు లాభపడతారు, మేము నష్టపోతున్నాం. దాన్ని రీడిజైన్గా చేసి మాకు తగిన న్యాయం చేయగలరని చెప్పి కలెక్టర్ గారు కానీ, ఈ ప్రభుత్వాన్ని కానీ మేము వేడుకుంటున్నాం. మాకు తగిన న్యాయం చేయాలా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నా పేరు గుట్ట కవిత, మిట్టపల్లి విలేజ్, అర్బన్ మండల్, సిద్దిపేట జిల్లా. మిట్టపల్లికి వచ్చిన పెద్ద సమస్య అంటే ఈ రైల్వే బ్రిడ్జి వల్లనే మా 150 కుటుంబాలు, 200 కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి. రైతులమందరం నష్టపోతున్నామని ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మా గ్రామ పంచాయతీల ఆర్డర్ నోటీస్ కార్డు అతికివేయడం జరిగింది. దాన్ని తెలుసుకున్న బాధితులమందరం ఈరోజు గ్రామసభ ఏర్పాటు చేస్తుందంటే గ్రామ సభకు ఇప్పుడు గ్రామ అధికారి అయినా కూడా మాకు సపోర్ట్ చేయకుండా మాకు ఇక్కడ లేడు కాబట్టి, గ్రామ స్పెషల్ ఆఫీసర్ లేడు కాబట్టి దానికి ఆఫీసర్ కూడా లేడు. లేనప్పుడు మేము గ్రామ సభ తీర్మానం ఎట్లా చేస్తామని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి వస్తే మేమందరం అనుకొని, మరి సార్ కూడా లేడు, ఈరోజు ఎవరి ముందట తీర్మానం చేద్దాము, మేమందరం పూర్తి స్థాయిలో ఈ బ్రిడ్జి విషయంలో ఖండిస్తున్నాము. మాకు ఫస్ట్ ఇచ్చిన అలాట్మెంట్ ప్రకారం, ప్లానింగ్ ప్రకారం 200 మీటర్లనే మభ్యపెట్టారు. ఇప్పుడు ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు అయిపోయాక కూడా ఇప్పుడు రైతులను మభ్యపెట్టి ఇప్పుడు 600 మీటర్లు పెంచుతూ ఎటు 600 మీటర్ల పొడవు పెంచుతూనే మాకు భయభ్రాంతులను చేస్తున్నటువంటి అధికారులైనా, లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళైనా, లేకుంటే గత ప్రభుత్వంలో ఉన్న అధికారులే మరి వాళ్ళ లంచాల కోసమా, వాళ్ళ బడ్జెట్ల కోసమా పెంచుకున్న బ్రిడ్జిలో తప్ప ఆ రైలు వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. చాలామంది నష్టపోతున్నాము. ఆ రైలు తీసి చాలా కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు తీర్మానంలో కూడా మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ మేము ఎవరూ ఒప్పుకున్నట్టుగానే మేము తీర్మానం రాసి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్లకు వినతి పత్రం అందజేయడం జరిగింది. సెలవున 150 మంది కుటుంబాలే. 150 మంది కుటుంబాలంటే దాదాపు 500 మంది మేము రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఒక ఇంట్లో 4 లెక్క పెట్టుకున్న, ఒక కుటుంబముతో లెక్క పెట్టుకుంటే 500 మంది మీ రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఒకవేళ ఇది కాదు, మేము ఇప్పటికీ 1 సంవత్సరం నుంచి ఆర్ఎంబీ డిపార్ట్మెంట్లో కలిసినాం, కలెక్టరేట్లో కలిసినాం, ప్రతి ఒక్క అధికారికి వినతి పత్రం ఇచ్చుకుంటూ మా బాధని చెప్పినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా పట్టించుకుంటుందన్న ఆశలో మేము ఉన్నాము. దయచేసి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయినా మమ్మల్ని చేరువ తీసుకొని మమ్మల్ని కాపాడుకుంటుందని కోరుకుంటున్నాము. దీన్ని ఇప్పుడైనా అధికారులు దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. నేను మామిల నరసింహారెడ్డి, గ్రామం మిట్టపల్లి గారిని. మిట్టపల్లి గ్రామం సరిహద్దులు కాకుండా మిట్టపల్లి, రంగంపల్లి, ఎల్లుపల్లి, బొగ్లోమండ విలేజ్ అందరికీ నష్టం జరుగుతుంది. ఆ బ్రిడ్జ్ తోటి ఉపయోగం లేదు, కానీ నష్టం మాత్రం ఎక్కువ జరుగుతుంది. మిట్టపల్లి గ్రామంలో రోడ్లు పోతున్నాయి, బైపాస్లు పోతున్నాయి, కాలువలు పోతున్నాయి, ప్రతి ఒక్క కుటుంబానికి నష్టం జరుగుతుంది. కానీ ఆ బ్రిడ్జ్ తోటి మిట్టపల్లి గ్రామానికే నష్టం, కానీ మేలైతే లేదు. ఆ బ్రిడ్జి అంచనా అనేది అవకతవకలు ఉన్నాయి కాబట్టి సవరించి మాకేదన్నా మీ తరఫు నుండి మేలు చేయగలరని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.